ఇక పాకిస్తాన్ స్పై ఏజెంట్ దేవేంద్ర సింగ్ ను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. భారత సైనిక స్థావరాల వివరాలను దేవేంద్ర సింగ్ పాక్ కు అందజేశాడని ఆరోపణలున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు దేవేంద్ర సింగ్ అందజేశాడని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ స్పై ఏజెంట్ దేవేంద్ర సింగ్ ను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. భారత సైనిక స్థావరాల వివరాలను దేవేంద్ర సింగ్ పాక్ కు అందజేశాడని ఆరోపణలున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు దేవేంద్ర సింగ్ అందజేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, స్పై ఏజెంట్ దేవేంద్ర సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి అతని నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా పోలీసులు? దుర్గా, దాదాపు మనకు పాకిస్తాన్ స్పై ఏజెంట్ దేవేంద్ర సింగ్ తిల్లానా ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేసినారు. అయితే దీనికి సంబంధించినటువంటిది కొంత గూఢాచారం అంటే పాకిస్తాన్ కి భారత్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంతో ముందుగా సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే మనకు ఇక్కడ తిల్లానా ఇతడు హర్యానాలోని అంటే పాటియాల్లోని కల్సా కళాశాలలో ఇతడు పొలిటికల్ సైన్స్ విద్యార్థి. ఇతడు వయసు 25 సంవత్సరాలు. దేవేంద్ర సింగ్ తిల్లానా ఇతడు తన ఫేస్బుక్ లో అంటే తన ఫేస్బుక్ కు సంబంధించినటువంటి ఖాతాలో పిస్టల్స్ తర్వాత కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసినందుకు గాను మే 12వ తేదీన కైతాల్ అనే ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది హర్యానా పోలీసులు, భద్రతా దళాలు. అయితే ఏదైతే పాకిస్తాన్ కి భారత్ కు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు చండీగఢ్ గాని ఈ హర్యానా తర్వాత పాటియాలా ఈ ప్రాంతాలంతా కూడా మనకి ఆర్మీ ఫోర్స్ కు సంబంధించినటువంటి బెటాలియన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు అందజేశారన్న నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇతడు మనకు నవంబర్లో పాకిస్తాన్ కి ఇతడు వెళ్లి పాకిస్తాన్ లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో ఒక చిన్న సమాచారాన్ని కూడా ఇచ్చినట్లు కూడా ఇక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారంతో దేవేంద్ర సింగ్ తిల్లానాను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఏదైతే పెహల్గావ్ దాడి తర్వాత అరెస్ట్ చేసినటువంటి రెండవ వ్యక్తి దేవేంద్ర సింగ్ తిల్లానా మొట్టమొదట మనకు 24 సంవత్సరాలైనటువంటి నౌమాన్ ఇలాహీని పానిపట్ లో ఇలాంటి సమాచారం పాకిస్తాన్ కి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక రెండవ వ్యక్తి తిల్లానాను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే మనకు గతంలో అరెస్ట్ అయినటువంటి నౌమాన్ ఇలాహి అన్నటువంటిది ఇతడు యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతడు పాకిస్తాన్ కి సమాచారం ఇస్తున్నారు అన్నటువంటి దాంతో అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ దీనికి సంబంధించినటువంటి డబ్బు కూడా తన భావమర్దికి సంబంధించినటువంటి ఖాతాల్లో జమ చేసినట్లు కూడా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తో అతన్ని మొదట అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏదైతే మనకు దేవేంద్ర సింగ్ తిల్లానా 25 సంవత్సరాలు, ఇతడు ఒక కాలేజ్ స్టూడెంట్. ఇతనికి కూడా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇతని దగ్గర సమాచారం తీసుకోవడం మేరకు ఇతనికి చాలా డబ్బు ఆశ చూపినట్లు ఇతనితో సమాచారం రాబట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ చండీగఢ్, పటియాలా హర్యానాకు సంబంధించినటువంటి చాలా ఫోటోలను కూడా ఇతని ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. ఇదే సమాచారం అందడంతో ఇతన్ని దేవేంద్ర సింగ్ తిల్లానాను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఏదైతే పాకిస్తాన్ కి స్పై ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి దేవేంద్ర సింగ్ తిల్లానాను అరెస్ట్ చేయడం రెండవ వ్యక్తి. పహల్గావ్ దాడి తర్వాత ఏదైతే ఉందో అంటే మొత్తం అంతా కూడా ఉగ్రవాదులను ఏదైతే ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి ప్రాంతాలు అటు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు, ఇటు మనకు హర్యానా అనుకోవచ్చు, చండీగఢ్ తర్వాత పంజాబ్ ఈ 4 రాష్ట్రాల్లో కొంత ఎక్కువ నిఘా వర్గాలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా ఉంచడం జరిగింది. ఎందుకనంటే ఇవి కొంత పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో మనకు
ఆ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మొత్తము ఎయిర్ బేస్ కానీ తర్వాత రక్షణపరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం ఉండేటటువంటి ప్లేసెస్ ఇది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులను ఆకట్టుకునే విధంగా పాకిస్తాన్ కుతంత్రాలకు పాల్పడుతుంది. అందుకే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి అంటే ఎవరైతే కాలేజ్ యువకులు అనుకోవచ్చు, కొంతమంది సమాచారాన్ని అందించే వ్యక్తుల మీద మాత్రం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే దేవేందర్ సింగ్ చేసినటువంటి పోస్ట్ తోటి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతనిపై కొంత కూపిలాగడం జరిగింది. తర్వాత మొత్తం అంతా కూడా దాదాపు ఒక 3-4 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, మొత్తం ఆయన ఏదైతే నవంబర్ లో ఆయన పాకిస్తాన్ కి వెళ్లడము, దానికి సంబంధించినటువంటి ఆయన ఖాతాలను కూడా తనిఖీ చేయడము, ఈ విధమైనటువంటి పూర్తి సమాచారంతో ఇక్కడ దేవేందర్ సింగ్ జిల్లాలను అరెస్ట్ చేసినట్లు కూడా ఇక్కడ వెల్లడైంది. రైట్, థ్యాంక్ యూ కళ.